morning, sir. Everybody. Good morning. Morning, sir. Myself Nagaraj. Durga Prasad from Penugunta. Good morning, MD Shri. Srinivas Nalgonda. సికింద్రాబాద్ మల్కాజ్ గిరి Sir Venkatramani. Hello from Warangal. Morning to all of you. వెంకట్ కుమార్ ఫ్రమ్ హైదరాబాద్. Morning, sir. Ravi alias Ravinder Nizamabad నుండి. Yes అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో న్యూయంగ్ కంపెనీ దినదిన అభివృద్ధి చెందుతూ ఎన్నో అప్డేట్స్ మనకు తీసుకొస్తుందండి. సో అటువంటి అప్డేట్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ ఉంది. రాత్రి దాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక అలాగే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్గా చేయవలసినటువంటి కొన్ని వర్క్స్ మన యొక్క సైట్లో ప్రతి ఒక్కరు చేసుకోవాల్సినవి అవన్నీ కూడా ఈరోజు మనం ఈ సెషన్లో మాట్లాడుకుందాం. స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్ అండి, మనకి సార్ క్లియర్గా సార్? సార్ క్లియర్. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి, మనకి ఓపెన్ చేయగానే మనకి ఒక బొనంజా రావటం జరుగుతుందండి. బొనంజా యొక్క పోస్టరు. సో ఇది అందరికీ తెలుసు. ఈ నెల ఆఖరి వరకు మనకి టైం ఉందండి. ఏంటి ఎలా చేయాలి అనేటువంటిది మీ సీనియర్స్ ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు. సో మనకు ఉన్నటువంటి ఈ యొక్క టైంలో, రిమైనింగ్ టైంలో మనం కనుక ఈ యొక్క బొనంజా తాలూకా ఏదైతే క్రైటీరియా ఉందో దాన్ని కంప్లీట్ చేసినట్లయితే మీరందరూ కూడా బొనంజా విన్ అవడానికి అవకాశం ఉందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బొనంజాని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆఫర్ని తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇక మనము దాన్ని క్లోజ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు కనబడతా ఉంది ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అక్కడ రాశారు ఇంపార్టెంట్ అని. ఏంటండి ఆ ఇంపార్టెంట్ అంటే, ఇప్పటి నుంచి ఏదైతే మీరు విత్డ్రా చేసుకుంటారో, అంటే విత్డ్రాలు కనుక మీరు పెట్టినట్లయితే ఐఎన్ఆర్ విత్డ్రా ఉంది కదా మనకి, అలా విత్డ్రా చేయాలి అంటే ఆ ఆప్షన్ అనేది మీకు ఒక శుక్రవారం రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. ఎప్పుడంటే అప్పుడు మనము విత్డ్రా చేయడానికి మనకు అవకాశం ఇవ్వరు. ఓన్లీ శుక్రవారం మాత్రమే. అంటే ఈరోజు బుధవారం కదా, రేపు గురువారం, ఎల్లుండి మళ్ళీ మీకు ఆ ఆప్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ రోజు మీరు ఎంతైతే విత్డ్రా పెట్టుకోవాలనుకుంటారో ఆ విత్డ్రాల్ అమౌంట్ని ఆ రోజు కనుక మీరు పెట్టినట్లయితే కింద ఉంది చూడండి, పేమెంట్ టైం లైన్ అనేది కింద ఇచ్చారు. పేమెంట్ టైం లైన్ అంటే మీరు వన్స్ శుక్రవారం రోజు విత్డ్రా పెట్టిన తర్వాత గురువారం లోపుగా ఆ యొక్క విత్డ్రాల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారండి. మా టీం నుంచి కొంతమంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అది అర్థం కాక, సార్ శుక్రవారం మేము విత్డ్రా పెడితే గురువారం రోజు మాకు ఇస్తారా, ఒక్కరోజు ఇస్తారా అని అడిగారండి. అలా కాదండి, గురువారం లోపులో, అంటే శుక్రవారం మీరు విత్డ్రా పెట్టారు, అవి మీకు శనివారం రావచ్చు, సోమవారం రావచ్చు, మంగళవారం రావచ్చు, బుధవారం రావచ్చు, ఏ రోజైనా రావచ్చు. కానీ గురువారం కల్లా మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుందండి. సో నిజంగానే అలానే జరిగింది. ఎవరైతే పోయిన శుక్రవారం రోజు పెట్టారో ఇప్పటికే 99% అందరికి వచ్చేసినాయండి పేమెంట్స్. కంపెనీ ఏదైతే చెప్పిందో అది కంప్లీట్గా చేసేసింది. చాలామందికి మన గ్రూప్లలో కూడా షేర్ చేస్తూ ఉన్నారు, సార్ మాకు పేమెంట్ వచ్చింది అని చెప్పేసి. ఇంకా మనకి టైము
ఈరోజు రేపు కూడా ఉంది. ఎవరన్నా 1% ఎవరికైనా రానట్లుంటే వాళ్ళకు కూడా ఈరోజు రేపట్లో అవి కూడా కంప్లీట్ చేస్తారండి. ఇది ఇంపార్టెంట్ విషయం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క జూనియర్స్కి ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలియచేయాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం అండి. అలానే కింద చూడండి, కింద ఏమి ఇచ్చారు, ఆల్ పేమెంట్స్. ఇక్కడ కూడా అదే ఇచ్చారండి, ఆల్ పేమెంట్స్. మీకు పేమెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ సైకిల్ లోపు, అంటే నెక్స్ట్ సైకిల్ అంటే అర్థం ఏంటి, మనకి శుక్రవారం విత్డ్రా టైం లోపు అన్నీ కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి మనకి కింద ఒక ఇది కూడా ఇవ్వటం జరిగింది, మెసేజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా సరే విత్డ్రా పెట్టుకోవడానికి మనకి శుక్రవారం రోజు అవకాశం ఇస్తారు. అలాగే గురువారం లోపులో ఏ రోజైనా కానీ మీ యొక్క అకౌంట్కి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది అడిగినటువంటి ఇదేంటంటే మా టీం నుంచి, సార్ మాకేం మెసేజ్ రాలేదు సార్ అని అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్కసారి మెసేజ్ అనేది మీకు బ్యాంక్ నుంచి రావచ్చు, రాకపోవచ్చు. బ్యాంక్ సర్వర్స్ ఒక్కోసారి బిజీగా ఉండటం వల్ల ఆ టైంలో మ్యాక్సిమం అందరికి వచ్చేసినాయి. బట్ కొంతమందికి ఎవరికైనా రాకపోతే మీరు ఏం చేయాలి, బ్యాంకులు చెక్ చేసుకోవటమా, లేదా మినీ స్టేట్మెంట్స్ ఉంటుంది, ఏటీఎంలోకి వెళ్ళి మినీ స్టేట్మెంట్ తీసుకుంటే అక్కడ కూడా మీకు ఆ క్లియరెన్స్ అనేది రావడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అకౌంట్కి ఎవరైతే విత్డ్రా పెట్టారో అకౌంట్కి అమౌంట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. అందరూ కూడా 99% అయిపోయిందండి. ఏదైనా 1% ఉంటే ఈరోజు రేపట్లో మొత్తం కూడా అది కూడా క్లియర్ అవుతుంది. ఇక తర్వాత చూడండి, మనం ఒకసారి శుక్రవారం మాత్రమే విత్డ్రాలు అంటున్నాం కదా, ఈరోజు విత్డ్రా పెట్టుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేద్దాం. దాంట్లో కావాలంటే మనకి ఏం చేయాలి, పైన ఉన్నటువంటి మెనూని క్లిక్ చేసుకోవాలి. పైన మెనూ ఉంది కదా, మెనూ క్లిక్ చేసుకొని విత్డ్రాలోకి వెళ్ళినట్లయితే చూద్దామండి. ఒక్కసారి విత్డ్రాలోకి వెళ్దాం. విత్డ్రా ఎక్కడ ఉంది, కొంచెం పేజీ పైకి అన్నట్లయితే డౌన్ లైన్లో ఉంటుంది విత్డ్రా. చూడండి, ఇక్కడ ఉంది విత్డ్రా, ఇక్కడ ఇది విత్డ్రా. ఇది ఒకసారి మనం క్లిక్ చేసి చూద్దాం. నేను ఒకసారి విత్డ్రాని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కూడా సేమ్ మెసేజ్ ఇవ్వటం జరిగింది. బట్ అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే న్యూ విత్డ్రాల్ అని ఉందండి. న్యూ విత్డ్రాల్ అది మీరు గమనించినట్లయితే అది హైలైట్ అవ్వలేదు. ఎక్కడో లైట్గా ఉంది. అంటే లైట్గా ఉందంటే అర్థం ఏంటి, మీరు విత్డ్రా పెట్టుకోవటం కుదరదు. అది న్యూ విత్డ్రా కదా, అక్కడే మనం క్లిక్ చేయాలి కొత్తగా మళ్ళీ మనం విత్డ్రా పెట్టాలంటే. మరి అది ఎప్పుడు హైలైట్ అవుతుంది, ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే హైలైట్ అవుతుంది. మిగతా అన్ని రోజులు కూడా ఆ విధంగా లైట్గా మనకు కనబడతా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినా కానీ క్లిక్ అవ్వదు. ఎందుకు, అది హైలైట్ అయితే మాత్రమే మనం విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ రోజు మాత్రమే మనకు అవకాశం ఇస్తారు కాబట్టి ఫ్రైడే రోజు అది ఆ రోజు మాత్రమే మనకి హైలైట్ అవుతుంది. సో అట్లా మనము విత్డ్రా మిగతా రోజుల్లో ఒకవేళ మీరు ట్రై చేసినా కానీ అక్కడ మీకు అవకాశం ఇవ్వలేదు. ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే మీకు ఈ యొక్క న్యూ విత్డ్రాల్ అనేది హైలైట్ అవటం జరుగుతుందండి. కాబట్టి ఎవరైతే విత్డ్రా పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు చేసుకోవాలి, శుక్రవారం రోజు, రేపు లేదు ఎల్లుండి అనమాట చేసుకోవాలి. ఇది మనకున్నటువంటి ఇంపార్టెంట్ అప్డేటు. అలానే ఇక మనం ఒకసారి మళ్ళీ డాష్బోర్డ్లోకి వెళ్దామండి. డాష్బోర్డ్లోకి వచ్చినట్లయితే చూడండి, కేవైసీ వెరిఫికేషన్ అండి. ఇంకా చాలామంది కేవైసీ వెరిఫికేషన్ చేసుకోలేదు. విత్డ్రా పెట్టాలి అంటే ముందుగా కంపల్సరిగా మనము కేవైసీ వెరిఫికేషన్ అనేది కంపల్సరిగా చేయాల్సి ఉంటుందండి. కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్. అది చేస్తే మాత్రమే మీరు విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
సో ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఇచ్చారండి స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్. ఎవరైతే ఇప్పటికీ కూడా వెరిఫికేషన్ కేవైసీ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇదే ఆప్షన్ వస్తుంది, ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు మీరేం చేయాలి, జస్ట్ ఇక్కడ ఉన్న ఆటోమేటిక్గా కేవైసీ ఫామ్లో ఆ పేజీలోకి మీరు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది. సో కేవైసీ ఎలా చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ మనోళ్ళు చాలామంది వీడియోలు పెట్టారు. మళ్ళీ నేను కూడా ఒక్కసారి మీకు వివరంగా చెప్తాను. కేవైసీ చూడండి, నేను ఇప్పుడు స్టార్ట్ కేవైసీ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కేవైసీ వెరిఫికేషన్ అనేటువంటి పేజీలోకి వెళ్ళిపోయాము. చూసారు కదా, కేవైసీ వెరిఫికేషన్. ఇక్కడ సింపుల్గా చెప్తానండి, ప్రతి ఒక్కరు ఈజీగా చేయొచ్చు. ఇదేమి కష్టమైనటువంటి పని ఏం కాదు. ఒక్కసారి మీరు ట్రై చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. సో చూడండి, ఒక్కొక్క ఆప్షన్ నేను మీకు క్లియర్గా చెప్తాను. ముందుగా ఏముందంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ దీనిలో మనం ఏడుగుతున్నారు ఫస్ట్ ఇక్కడ చూడండి, ప్రొఫైల్ ఇమేజ్ అంటే మీ యొక్క ఫేస్ అండి. ఫేస్ ఫోటో తీసుకొని, అంటే మీకు మీరే ఒక సెల్ఫీ తీసుకొని ఆ యొక్క సెల్ఫీని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే చేసే ముందుగా మీరు చేయాల్సిన ఒక పని ఏంటంటే, మీరు సెల్ఫీ ఫోటో మీ యొక్క ఫేస్ని సెల్ఫీ ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే మెగాబైట్స్లో ఉంటే ఒక్కోసారి అప్లోడ్ అవ్వదు. మెగాబైట్స్ అంటే ఎక్కువ విడ్త్ అనమాట. అదే కిలోబైట్స్ అంటే విడ్త్ తక్కువ ఉంటుంది. ఈజీగా మీ యొక్క ఫేస్ ఫోటో అనేది అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుకే ఏం చేయాలి, ఫేస్ ఫోటో తీసుకున్న తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని ఏమన్నా కట్ చేసుకోవాలంటే మనం క్రాప్ చేసుకుంటాం కదా, కట్ చేసుకుంటాం నీట్గా, పైన కింద ఏమీ లేకుండా కరెక్ట్గా ఉందో చూసుకొని దాన్ని స్క్రీన్ షాట్ అలానే పెట్టుకున్నట్లయితే మీరు అప్లోడ్ చేయగానే ఈజీగా అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అందుకని అలా చేసుకోవాల్సి ఉంటుంది ఈజీ ప్రాసెస్ కోసం. ఇక తర్వాత చూడండి, ఇక్కడ చాలామంది అడుగుతున్నారు, సార్ ఇక్కడ ఇండివిజువల్ పెట్టాలా అని. ఎస్ అండి, ఇండివిజువలే పెట్టాలి. ఎందుకంటే మీరు ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇండివిజువల్ అని చెప్పేసి అక్కడ మీరు క్లిక్ చేయాలి. అలానే కింద ఇక్కడ చూడండి, కింద లీగల్ నేమ్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు. లీగల్ నేమ్ అంటే ఏంటి? లీగల్ నేమ్ అంటే ఏం లేదండి, మీ యొక్క బ్యాంక్ బుక్లో లేదా బ్యాంక్ యొక్క చెక్ మీద ఏదైతే మీ యొక్క నేమ్ ఉందో, ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ పెట్టాల్సి ఉంటుందండి. అంతే లీగల్ నేమ్ అంటే. లీగల్ నేమ్ అంటే అదేదో సపరేట్ నేము అని అనుకోమాకండి. బ్యాంక్ బుక్లో ఒక్కోసారి ఇంటి పేరు ముందు ఉంటుంది, తర్వాత నేమ్ ఉంటుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఫస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత ఇంటి పేరు ఉంటుంది. అలా మీ యొక్క బ్యాంక్ బుక్లో ఎలా అయితే మీరు కనుక మీ యొక్క నేమ్ ఉందో సేమ్ టు సేమ్ డిట్టో ఇలా ఇవ్వాల్సి ఉంటుందండి. అంతే లీగల్ నేమ్ అంటే. సో ఆ విధంగా మీరు ఇక్కడ లీగల్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక తర్వాత ఐడెంటిటీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఏంటండి, ఐడెంటిటీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అండి. ఆధార్ నెంబర్ ఇక్కడ ఎగ్జాంపుల్కి 1 2 3 4 5 6 అలా ఇచ్చారు. సో ఇది మీ యొక్క ఆధార్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది నీట్గా. అలానే ఇక్కడ చూడండి, కింద పాన్ కార్డ్ నెంబర్ అండి, మీ యొక్క పాన్ నెంబర్ కూడా కొంతమంది స్మాల్ లెటర్స్ పెడతా ఉన్నారు. స్మాల్ లెటర్స్ వద్దండి, అక్కడంతా కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కాబట్టి, పెద్ద లెటర్స్ ఉంటాయి కాబట్టి పెద్ద లెటర్స్ తోటి మీరు ఆ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే ఇంకొంచెం పైకన్నట్లయితే ఆధార్ ఫ్రంట్ ఇమేజ్ బ్యాక్ ఇమేజ్ అని ఇక్కడ ఉందండి. ఆధార్ ఫ్రంట్ ఇమేజ్ బ్యాక్ ఇమేజ్. ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోటో తీసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కొంచెం డిలే అవుతుంది కానీ వెయిట్ చేయాల్సి వస్తుందండి. కానీ ఎప్పుడైతే మీరు ఫోటో తీసుకున్నారో ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్ ఆ 2 ఫోటోలు కూడా స్క్రీన్ షాట్ తీసి, ఇందాక నేను చెప్పాను కదా, మీ ఫేస్ ఫోటో ఎట్లయితే క్రాప్ చేసుకున్నారో
అలానే ఆధార్ కార్డు యొక్క ఫ్రంట్ పేజీని, ఫ్రంట్ ఇమేజీ, అలానే బ్యాక్ ఇమేజీ ఫోటోలు తీసుకొని వాటిని కూడా క్రాప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారంటే ఈజీగా అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. టైం ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే మీరు మెగాబైట్స్లో ఇచ్చారనుకోండి, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్లోడ్ అవుతుంది కానీ టైం తీసుకుంటుంది అనమాట. అదే స్క్రీన్ షాట్ కనుక అయినట్లయితే ఈజీగా వెంటనే మనకి అప్లోడ్ అవ్వడం జరుగుతుందండి. అలానే చూడండి కింద ఉన్నటువంటి పాన్ కార్డ్ ఇమేజ్ అండి. పాన్ కార్డు కూడా అంతే. పాన్ కార్డు కూడా అంతే. ఫోటో తీసుకోవటం, దాన్ని క్రాప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవటం. దట్స్ ఇట్, అంతే. స్క్రీన్ షాట్ తీసుకొని క్రాప్ చేసుకోండి. ఎందుకంటే స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఏమవుద్దంటే పైన కింద మొత్తం పడిద్దండి. అంటే ఆ పేజీ మొత్తం పడిద్ది. పైన ఉన్నటువంటి మీ యొక్క సెల్ ఫోన్లో ఉన్న పైన టైం కూడా పడిద్ది స్క్రీన్ షాట్ తీసినప్పుడు. అందుకని ఏం చేయాలి, స్క్రీన్ షాట్ తీయగానే క్రాప్ చేసి సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న దాన్ని మీరు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది ఆ విధంగా చేసుకున్నట్లయితే. ఇక అలానే నెక్స్ట్ ఇంకొంచెం మనకు పైకి వెళ్ళినట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ అండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి, ఐఎఫ్ఎస్సి కోడ్ని మనకు ఒకటి ఇచ్చారు, SBIN 001234 అని ఎగ్జాంపుల్కి. అలా మీరు ఎవరైతే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తారో ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫెచ్ అని ఉంది చూడండి, ఇక్కడ పక్కన ఫెచ్ ఉంది కదా, ఫెచ్. ఇది ఇప్పుడు హైలైట్ లేదు, చూసారా, గమనించారా? లైట్గా ఉంది. లైట్గా ఉందంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పుడైతే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చారో అది అప్పుడు హైలైట్ అవుతుందండి. హైలైట్ అవుతుంది. చూడండి, నేను ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తాను, ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుందండి, ఎందుకంటే బ్యాంక్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. SBIN ఎస్ అండి. ఇక్కడ ఇచ్చాను చూడండి, ఒక అడ్రస్ ఇచ్చాను, SBI అంది, స్టేట్ బ్యాంక్ ఇది. ఇవ్వంగానే ఇక్కడ ఏమైందండి, చూసారా, హైలైట్ అయింది. ఇందాక లైట్గా ఉన్నటువంటిది హైలైట్ అయింది. సో ఇక్కడ ఏదైతే మనకు హైలైట్ అయిందో దీన్ని మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కింద బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందండి. మీరేమి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి టైప్ చేయాల్సిన పని లేదు, కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, నేను ఒకసారి ఇక్కడ ఈ ఫెచ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఫెచ్ అనే దాని మీద ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, చూసారా, క్లిక్ చేస్తున్నాను, అదిగో ఫెచ్చింగ్ అని వచ్చింది. చూసారా, కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వచ్చింది, చూసారా. నేనేం టైప్ చేయలేదు. అలానే ఎందుకు ఇలా చేయాలి అంటే మనము ఒక్కోసారి పొరపాటున మనం ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది రాంగ్ ఇస్తాం, ఏదో ఒక లెటర్. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏదైతే SBI తర్వాత 00 ఉన్నాయో అక్కడ క్యాపిటల్ లెటర్ ఓలు పెడతారు, క్యాపిటల్ లెటర్స్ ఓలు. ఎందుకంటే అది జీరోనో లేకపోతే ఓనో కొంతమందికి అర్థం కాక కొత్త వాళ్ళకి అక్కడ ఓలు పెడతారు క్యాపిటల్ లెటర్స్. అప్పుడు ఏమైందంటే అది ఐడెంటిఫై అవ్వదు, బ్యాంక్కి ఐడెంటిఫై చేసుకోలేదు. మరి మనం విత్డ్రా పెట్టినప్పుడు ఏమవుద్దంటే అవి బ్యాంక్కి వెళ్ళవు. సో అలాంటి సమస్యలు చాలా మనకి మన టీం నుంచి కూడా రావడం జరిగిందండి. సో అందుకని ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఫెచ్ అనేది క్లిక్ చేయాలి. ఫెచ్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎప్పుడైతే కింద మీకు ఐఎఫ్ఎస్సి బ్యాంక్ అకౌంట్ నేమ్ వచ్చిందో అప్పుడు మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది క్లియర్గా ఇచ్చినట్లు లెక్క అన్నమాట. సో ఇలా చేయాల్సి ఉంటుందండి. ఎవరు కూడా బ్యాంక్ నేమ్ టైప్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇక తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ అడిగారు కదా, అకౌంట్ హోల్డర్ నేమ్. ఇందాక ఏదైతే మనం లీగల్ నేమ్ అని ఇచ్చామో బ్యాంక్ అకౌంట్ నేమ్ అని చెప్పాను కదా, సేమ్ టు సేమ్ బ్యాంక్ అకౌంట్ బుక్లో కానీ ఎలా ఉంటుందో అలానే మీరు ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉంటే అలా ఇచ్చుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది. ఇక తర్వాత అకౌంట్ నెంబర్ అండి. అకౌంట్ నెంబరు 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలండి, ప్రతి ఒక్కరు కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్క లెటర్ తప్పు పోయినా కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ రాదు. కాబట్టి 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఆ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కింద చూడండి, క్యాన్సిల్డ్ చెక్ ఇమేజ్ అన్నారు. క్యాన్సిల్డ్ చెక్ ఇమేజ్ ఏదైతే మీ దగ్గర చెక్
క్యాన్సిల్ అయింది ఏదన్నా ఉంది అంటే దాన్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు అప్లోడ్ చేసేటువంటి చెక్ మీద మీ నేమ్ ఉందా లేదో చూసుకోండి. మీరు సిగ్నేచర్ చేసినటువంటి నేమ్ కాదండి, ఆల్రెడీ ప్రింట్ ఉన్నటువంటి చెక్ మీద మీ యొక్క ప్రింటెడ్ నేమ్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ చెక్ మీది అని చెప్పేసి అర్థమవుతుంది. లేదు అంటే అది మీదైనా కానీ అక్కడ పేరు లేదనుకోండి, ఎవరిదో అర్థం కాదు. మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చినా కానీ ఎవరిదో అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమవుతుందంటే కేవైసీ అవ్వదు. సో అందుకే మనం ఏం చేయాలంటే ఏదైతే చెక్ ఇస్తున్నారో ఆ చెక్ మీద ప్రింటెడ్ నేమ్ అనేది మనకి రైట్ సైడ్లో కింద ఉంటుంది కదా, అది ఉందో లేదో చూసుకొని అప్పుడు మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక అలానే చాలామంది మా టీం నుంచి కొంతమంది ఏం చేశారంటే బ్యాంక్ బుక్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇక్కడ చెక్ అని పెట్టచ్చు, లేదా ఒకవేళ మీ దగ్గర చెక్కులు లేవనుకోండి, ఏం చేయాలి మనం అప్పుడు బ్యాంక్ బుక్ యొక్క ఫ్రంట్ పేజీ, ఆ ఫ్రంట్ పేజీలో మీ నేము, మీ యొక్క అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ కనబడేటట్టుగా ఒక్క ఫోటో తీసి ఇక్కడ పెట్టాలండి. ఈ యొక్క బ్యాంక్ బుక్ పెట్టేటువంటి క్రమంలో చాలామంది అంటే మా టీం నుంచి కొంతమంది చేసింది ఏంటంటే లైట్గా ఉన్నాయండి, ఆ పేర్లు అనేది అసలు కనబడవు, ఎక్కడో లైట్గా ఉంటాయి, దాన్ని అప్లోడ్ చేశారు. సార్ మాది కేవైసీ ఇంకా కాలిస్తారంటే అలా లైట్గా ఉంటే ఎలా కనబడతాయండి చూడండి ఒకసారి. అంటే ఫోటో తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఇందాక నేను చెప్పినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకొని క్రాప్ చేసుకోవాలి. ప్రతి ఇమేజ్ అండి, అప్లోడ్ చేయాల్సిన ప్రతి ఇమేజ్ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ చేయాలి. అది క్రాప్ చేసుకోవాలి. క్రాప్ చేసుకొని మీరే ఒకసారి చూడండి కనబడుతున్నాయా లేవా అని. కనబడ్డప్పుడు మాత్రమే అంటే మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఎందుకంటే మనం సెల్ ఫోన్లో చూసినప్పుడు కనబడ్డట్టే ఉంటాయి, కానీ అక్కడ కంప్యూటర్లో చూస్తారు అంటే పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు అవేమవుతాయంటే జిగ్జాగ్గా కనబడవు సరిగ్గా. అందుకనే తీసిన ప్రతి ఫోటో కూడా నీట్గా ఉండాలి, కొంచెం కనబడేటట్టుగా ఆ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా కొంచెం క్లియర్గా కనబడేటట్టుగా ఫోటో తీయండి. అలానే కొంతమంది కెమెరాలు కొంచెం బూదరగా వస్తాయి కొన్ని కెమెరాలు, కొన్ని సెల్ ఫోన్లలో. అలా కాకుండా బాగా కనబడేటటువంటి ఒక సెల్ ఫోన్ తీసుకొని దాంట్లో ఫోటో తీసుకొని అక్కడి నుంచి అయినా సరే మీరు అప్లోడ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఫోటోలో మాత్రం మీరు ఒకసారి చెక్ చేయండి. ఏం చెక్ చేస్తారు, మీ యొక్క అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కరెక్ట్గా కనబడుతున్నాయా లేదని ఒకసారి చెక్ చేసిన తర్వాత మాత్రమే అప్లోడ్ చేయండి. ఈజీగా అది మొత్తం కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుందండి. ఇక అలానే కొంతమంది అడుగుతున్నారు, సార్ ఎడిషనల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ ఏమి ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఏం వద్దండి, ఏం అవసరం లేదు, మీరేం ఇవ్వాల్సిన పని లేదు ఎడిషనల్ డాక్యుమెంట్స్. సో ఆ పైన ఏవైతే మనల్ని అడిగారో అవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సబ్మిట్ కేవైసీ ఉంది కదా, సబ్మిట్ కేవైసీ ఇక్కడ కింద ఉంది. ఈ సబ్మిట్ కేవైసీని మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కేవైసీ అనేది మనకి పెండింగ్ ఉండటం జరుగుతుందండి. అంటే పెండింగ్లోకి వచ్చేస్తుంది. ఎక్కడ కనబడుద్ది అది, మీ డాష్ బోర్డ్లో ఏదైతే ఇందాక మనం చూసామో అక్కడ పెండింగ్ అనేది కనబడుతుందండి. ఎప్పుడు మీరు కేవైసీని సబ్మిట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఒకసారి డాష్ బోర్డ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే ఇందాక చూసాం కదా, మనం స్టార్ట్ కేవైసీ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ కేవైసీ ఉంది. ఎప్పుడైతే మీరు అక్కడ సబ్మిట్ చేశారో ఆటోమేటిక్గా ఈ పేజీలోనే ఇక్కడే మీకు పెండింగ్ అని కనబడుతుందండి. ఇక్కడ నాట్ సబ్మిటెడ్ అని ఉంది కదా, ఈ ప్రాంతంలో మీకు పెండింగ్ అని కనబడుతుంది. ఈ పెండింగ్ అని కనబడిన తర్వాత కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 72 hours లోపల ఎప్పుడైనా కానీ మొత్తం వెరిఫికేషన్ చేసి కరెక్ట్గా ఉన్నాయో లేవో చేసేసి ఇక్కడ మీకు వెరిఫైడ్ ఇచ్చేస్తారండి. వెరిఫైడ్ ఇచ్చేసి డేట్ కూడా ఇచ్చేస్తారు, పలానా రోజు మీది వెరిఫై అయిపోయింది అని చెప్పేసి మీకు వెరిఫై ఇచ్చేస్తారు. ఆ వెరిఫై ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి మీరు విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ ఫ్రైడే ఎప్పుడైతే వస్తుందో మీరు మీ వెరిఫికేషన్ తర్వాత ఫ్రైడే రోజు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా విత్డ్రా అనేది
పెట్టుకోవచ్చండి. ఇది క్లియర్. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలామంది ఇప్పటికీ కూడా షిప్పింగ్ డీటెయిల్స్ ఇవ్వలేదండి. షిప్పింగ్ డీటెయిల్స్ ఒక్కసారి షిప్పింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇప్పుడు మెనూ క్లిక్ చేసుకోవాలండి. మెనూ క్లిక్ చేసినట్లయితే ఆ షిప్పింగ్ డీటెయిల్స్ కంటే ముందుగా నిన్న మనకి ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ అప్డేట్ అండి. బ్యూటిఫుల్ అప్డేట్ గురించి ఒకసారి మాట్లాడుకొని షిప్పింగ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ డిపాజిట్స్ అండి. చూసారా డిపాజిట్స్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్లో డిపాజిట్. నిన్నటి నుంచి మనకు వచ్చినటువంటి ఒక కొత్త ఆప్షన్ ఏంటంటే ఇన్స్టెంట్ డిపాజిట్ అండి. ఇన్స్టెంట్ డిపాజిట్. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ ఉన్నటువంటి మాన్యువల్ డిపాజిట్ చేసేవాళ్ళం. ఇక్కడ మాన్యువల్ డిపాజిట్ ఉంది కదా, మాన్యువల్ డిపాజిట్ చేసేవాళ్ళం. అంటే కంపెనీ అడ్రస్కి మనం పేమెంట్ చేసి, ఎందుకు పేమెంట్ చేస్తాం మనం? మనకి పీపీలు పర్చేజ్ పాయింట్స్ కావాలా. ఒక ఐడిని యాక్టివేషన్ చేయాలంటే 6,800 పీపీలు కావాలి పర్చేజ్ పాయింట్స్. ఇలా పర్చేజ్ పాయింట్స్ కావాలంటే మనం ఏం చేసాము, బ్యాంక్ అకౌంట్కి మనము అమౌంట్ పే చేసి దాని యొక్క స్క్రీన్ షాట్ని అలానే యూటీఆర్ నెంబర్ని అప్లోడ్ చేసేవాళ్ళం. మనం చేసిన తర్వాత అది కంపెనీ వాళ్ళు వెరిఫై చేసి ఇప్పుడు మనం ఇచ్చినట్లయితే ఒక 2 అవర్స్ 3 అవర్స్ తర్వాత మనకి పీపీలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన కంపెనీ ఏం చేస్తుందంటే అంత టైం కూడా మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇన్స్టాంట్గా మీరు వెంటనే చేయండి. మీ పేమెంట్ అయిపోయినటువంటి మరుక్షణంలోనే మీకు పీపీలు రావడం జరుగుతుందని చెప్పేసి మనకు ఒక ఇన్స్టంట్ డిపాజిట్ అనేటువంటి ఒక ఆప్షన్ని తీసుకురావడం జరిగింది. చూడండి, నేను ఇప్పుడు ఇన్స్టంట్ డిపాజిట్ క్లిక్ చేస్తాను. ఇన్స్టంట్ డిపాజిట్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే ఈ పేజీ మనకు ఓపెన్ అవుతుందండి. ఈ పేజీ మనకి ఓపెన్ అవుతుంది. ఇలా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ ఫండ్స్ 5,822 పీపీలు ఈ ఐడిలో ఉన్నాయని చెప్పి చూపిస్తూ ఉంది. ఇక తర్వాత ఇక్కడ చూడండి ఎంటర్ అమౌంట్ అని ఉందండి. ఎంటర్ అమౌంట్ ఎక్కడ చేయాలి? ఇక్కడ ఎంటర్ అమౌంట్ ఇదిగో ఇక్కడ మనం అమౌంట్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ చూడండి ఎంత మినిమం చేయొచ్చు, ఎంత మ్యాక్సిమం చేయొచ్చు కూడా ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇదిగో చూడండి, మినిమం 10 రూపీస్ అండి. మినిమం 10 రూపీస్. అలానే మ్యాక్సిమం చూడండి 50 lakhs వరకు కూడా అండి. చూడండి మ్యాక్స్ 50 lakhs వరకు కూడా మీరు ఇక్కడ పేమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి చూపిస్తామండి. అలానే క్విక్ సెలెక్ట్ అండి. చూడండి ఇక్కడ క్విక్ సెలెక్ట్ అని ఇచ్చాడు. అంటే మీకు వెంటనే 100 అని మీరు టైప్ చేయకుండా ఇక్కడ 100 రూపాయల మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పైకి వెళ్ళింది. లేదు ఇక్కడ 500, లేదు ఇక్కడ 1000. ఇక్కడ కింద చూడండి మ్యాక్సిమం 10,000 క్విక్ సెలెక్ట్ అండి. జస్ట్ అలా మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ పైకి వెళ్ళిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు ఒకసారి 100 క్లిక్ చేస్తాను. 100 ఇక్కడ మనకు స్టార్టింగ్ ఉంది కదా, 100 క్లిక్ చేస్తాను. చూస్తే మనకి 100 ఇలా క్లిక్ చేయగానే పైకి వెళ్ళిపోయిందండి. 100 హైలైట్ అయింది. వెంటనే అక్కడ మనకి 100 చూపిస్తామండి. చూపించిన తర్వాత కొంచెం పైకి అన్నట్లయితే పేమెంట్ మెథడ్ అండి. సెలెక్ట్ పేమెంట్ మెథడ్ ఆప్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి. ఆప్షన్స్ చూడండి పేమెంట్ మెథడ్లో. ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డు. సో కార్డు ద్వారా కూడా మీరు ఇప్పుడు కంపెనీకి పేమెంట్ చేయొచ్చు. అది కూడా ఏం పేమెంట్ అండి? ఇన్స్టాంట్. అలా చేశారా, అలా పీపీలు వచ్చేసినాయా? మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే అక్కడ మీకు పీపీలు కనబడతాయండి. అలాంటి ఇన్స్టంట్ డిపాజిట్. అలానే ఇక్కడ చూడండి నెక్స్ట్ యూపీఐ అండి. మనకేముంటాయి యూపీఐ పాపులర్స్? ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇలాగా ఏవైతే పాపులర్ యూపీఐ పేమెంట్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి నెట్ బ్యాంకింగ్. సో కొంతమందికి పెద్ద పెద్ద పేమెంట్లు చేయాలి అంటే యూపీఐ ద్వారా ఎంత అండి లిమిట్ ఉంటుంది మనకి. కానీ మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎక్కువ పేమెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగిందండి. తర్వాత కొంచెం పేజీ పైకి అన్నట్లయితే ఇక్కడ చూడండి
ఇక్కడ మనకి అమౌంట్ రిసీవ్ ఎంత 100 పీపీలు. నేను పైన 100 పెట్టాను కదా, 100 రూపీస్ అక్కడ నేను టైప్ చేసినప్పుడు ఏమేమి జరిగిందంటే ఇక్కడ 100 పీపుల్ తీసుకుంటారు, మీరు రిసీవ్ తీసుకుంటారు అని చెప్పేసి మనకి ఆప్షన్ కనబడుతుంది. అలానే ఇక్కడ చూడండి గేట్వే ఫీ అండి, గేట్వే ఫీజు 2%. నేను 100 రూపాయలు అక్కడ పెట్టాను కాబట్టి ఇక్కడ మనకి 2 రూపీస్ అనేది గేట్వే ఫీజుగా చేయటం జరిగిందండి. అదే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టారనుకోండి, దాంట్లోంచి 2% ఎంతైనా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినంత పెట్టుకొని ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇక్కడికి వచ్చారో మీకు అక్కడ పేమెంట్ ఎంత అనేది కనబడుతుందండి. చూడండి టోటల్ పే ఇక్కడ కనబడుతుంది కదా, టోటల్ పే ఎంత 102, 102 రూపాయలు నేను పే చేయాలి. అలానే ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనబడుతుందండి, యూ విల్ రిసీవ్ ఎగ్జాక్ట్లీ 100 పీపీ ఇన్ యువర్ వాలెట్ ఆఫ్టర్ పేమెంట్. సో పేమెంట్ అయినటువంటి మరుక్షణంలోనే మీకు 100 పీపీలు అనేవి మీకు రావటం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నారండి. ఇది ఇన్స్టంట్ పీపీలు రావటం అండి. ఇక్కడ చూడండి కింద సెక్యూరిడ్ బై రాజర్ పే అండి, రాజర్ పే ద్వారా మీకు ఈ యొక్క పేమెంట్ రావడం జరుగుతుందని చెప్పేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుందండి. సరే అండి, నెక్స్ట్ చూడండి నేను ఇప్పుడు పే చేస్తున్నానండి. పే ఉంది కదా, పే చేస్తున్నాను. ఇలా ఎప్పుడైతే పేమెంట్ మనం చేసామో ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి యూపీఐస్ మొత్తం కనబడుతుంది చూడండి. ఇక్కడ అన్నీ అడుగుతుందండి, గూగుల్ పేయా, ఫోన్పేనా, పేటిఎమ్మా, ఎలా చేస్తారని అడుగుతుంది. ఇది చూడండి అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏదైనా కావాలంటే ఇక్కడ అడిషనల్గా కూడా మనం సపోజ్ మీకు లేటెస్ట్గా వచ్చినటువంటి నేవీ యూపీఐ ఉందనుకోండి, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అది కూడా ఓపెన్ అవుతుంది. చూడండి నేను ఒకసారి క్లిక్ చేస్తాను, ఇక్కడ కూడా ఇది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్నీ ఉండే చూసారా, ఇదిగో మనం అనుకున్నటువంటి నేవీ యూపీఐ లేటెస్ట్ అది కూడా వచ్చింది ఆప్షన్. అంటే ఏదైతే మీకు యూపీఐ యాప్స్ ద్వారా ఆప్షన్స్ ఉన్నాయో ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మనకు కనబడుతున్నాయండి, క్లియర్గా మనకు కనబడుతున్నాయి. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చూడండి అది కాకుండా ఇంకేదైనా ఉంది అంటే యూపీఐ ఐడి కానీ యూపీఐ నెంబర్ కానీ ఇక్కడ ఏమంటుంది. ఇంకా పై వాటి కాకుండా మీ దగ్గర ఏదన్నా యూపీఐ ఉంటే అది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఆ పేమెంట్ ద్వారా కూడా ఆ గేట్వే ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అండి. ఇక ఒక్కసారి బ్యాక్ వచ్చినట్లయితే చూడండి ఇక్కడ కార్డ్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంది, కార్డ్స్, అలానే నెట్ బ్యాంకింగ్, అలానే వాలెట్. సో ఇవన్నిటి ద్వారా కూడా ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇన్స్టెంట్ ఎమ్మటే మనం పీపీలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి. ఇప్పుడు ఒకసారి కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసేటువంటి ముందుగా ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను, పైన ఉన్నటువంటి ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నట్లయితే ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ చూడండి ఇలా వస్తుంది, ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పేసి. నాకున్నటువంటి ఫోన్పేలు ఓపెన్ అయినాయండి, నేను ఇప్పుడు ఒక ఫోన్పేని క్లిక్ చేస్తున్నాను, ఒక ఫోన్పే నెంబర్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని వస్తుంది. ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ ఇలా పేమెంట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్పే అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఫోన్పే, ఆ ఫోన్పే అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అక్కడ వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పేజ్ అనేది మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది డన్ అని చెప్పేసి. ఆ వెంటనే మీకు యొక్క పీపీలు అనేది రావడం జరుగుతుందండి. ఎస్ అండ్ అయితే ఇప్పుడు ఇంకా 99% వర్క్ అయిపోయిందండి, ఇంకా 1% ఉంది. ఇది ప్లీజ్ వెయిట్ అని వస్తుంది, ఎంతసేపు ఉన్నా కానీ మనకు ఇంకొక కొంచెం పని ఉంది. ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఈజీగా మనం పేమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందండి.
జస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయని చెప్పేసి నేను ఈరోజు మీకు మీ అందరికీ కూడా చూపించడం జరిగిందండి. ఏది మనకున్నటువంటి లేటెస్ట్ అప్డేటు నిన్ననే మనకి ఇదంతా కూడా చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఎలా ఉపయోగించుకోవాలనే దానికి నేను ఈరోజు మీ అందరికీ కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది చూపించడం జరిగిందండి. ఇది మనకున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ నిన్నటి నుంచి. ఇంకా 1% వర్క్ ఉందండి. 99% అయిపోయింది. ఈరోజు రేపట్లో అది మొత్తం కూడా క్లియర్ చేస్తారు. ఆ తర్వాత నుంచి మనం ఈజీగా ఈ యొక్క ఇన్స్టెంట్ అమౌంట్ అనేది మనం పంపించడానికి అవకాశం ఉంటుందండి కంపెనీకి. ఇది మనకున్నటువంటి ఆప్షన్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, మళ్ళీ మనం ఒకసారి మెనూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇన్స్టెంట్ హిస్టరీ అండి. కనబడుతుంది కదా మనకి ఇన్స్టెంట్ హిస్టరీ ఆ కిందనే. ఏదన్నా మీరు పేమెంట్ చేసినటువంటి హిస్టరీ ఏదన్నా ఉంది అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు హిస్టరీలో. ఒక్కసారి నేను క్లిక్ చేసి చూపిస్తాను, ఏమైనా ఉందేమో చూద్దాం. ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందండి. నేను నిన్న రాత్రి గమనించినటువంటి విషయం ఏంటంటే, ఏదైతే మీరు పేమెంట్ చేయాలని చెప్పేసి ట్రై చేశారో వెంటనే మీకు మెయిల్కి మెసేజ్ వస్తుందండి. మెయిల్కి మెసేజ్ రావడం జరుగుతుంది వెంటనే. ఆ యొక్క పేమెంట్ తాలూకా ఏమన్నా హిస్టరీ ఉంటే అది మీకు మెయిల్కి వస్తుంది. మీరు ట్రై చేశారు, ఇంత పీపీలు తీసుకోవడానికి, ఇంత అమౌంట్ పంపించడానికి ట్రై చేశారని చెప్పేసి మీకు ఒక మెయిల్ కూడా రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏమి లేవు కాబట్టి, ఇక్కడ డిపాజిట్ ట్రాన్సాక్షన్ ఏమి లేవు కాబట్టి జీరో కనబడతా ఉంది. మనకి జీరో కనబడతా ఉంది. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏం చేసినా కానీ ఇక్కడ మీరు చూసుకునేటువంటి అవకాశం మనకి ఎక్కడ ఉందండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రొడక్ట్ అండి. ప్రొడక్ట్ రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నవంబర్ 1వ తారీఖు నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి, షిప్పింగ్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి. ఇంకా కొంతమంది షిప్పింగ్ డీటెయిల్స్ కంప్లీట్ చేయలేదండి చాలామంది. సో ఎవరైతే ఈ షిప్పింగ్ డీటెయిల్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రొడక్ట్ రావడం జరుగుతుందండి డైరెక్ట్ కంపెనీ నుంచి. ఇప్పుడు మనకి ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు బెంగళూరులో ఒక గ్రాండ్ ఓపెనింగ్ ఉందండి మన యొక్క ప్రొడక్ట్ హబ్. సో అక్కడి నుంచి వన్స్ అది లాంచ్ అయిన తర్వాత, గ్రాండ్ లాంచింగ్ తర్వాత ఎవరైతే ఈ నవంబర్ 1వ తారీఖు తర్వాత నుంచి వచ్చిన వాళ్ళు కొత్త ఐడీలు ఎవరైతే షిప్పింగ్ డీటెయిల్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా కంపెనీ నుంచి డైరెక్ట్గా మన బెంగళూరు హబ్ నుంచే ప్రొడక్ట్ అంతా కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుందండి. సో కాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరండి యాక్టివేషన్ చేసుకున్నటువంటి మరుక్షణంలోనే వెళ్ళిపోయి షిప్పింగ్ డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి. ఒక్కసారి ఎలా పెట్టాలనేది నేను షిప్పింగ్ అడ్రస్ అనేది క్లిక్ చేసి మీ అందరికీ కూడా చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే యాడ్ అడ్రస్ చూసారా, అక్కడ యాడ్ అడ్రస్ అని ఉంది. యాడ్ అడ్రస్ ఇది ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో, యాడ్ అడ్రస్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఆ పేజ్ ఓపెన్ అవుతుందండి. నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత కొంతమంది నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సార్ ఒకవేళ నేను ఇచ్చినటువంటి ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని డిలీట్ చేయొచ్చా? ఎందుకంటే నేను పెట్టుకోవాలనుకున్నాను, తర్వాత నాకు కాదు మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తికి నేను పంపించాలనుకున్నాను ప్రొడక్ట్. అలా ఏదైతే నేను ఆల్రెడీ షిప్పింగ్ డీటెయిల్స్ ఇచ్చానో ఆ డీటెయిల్స్ క్లియర్ చేసుకొని, అంటే డిలీట్ చేసుకొని నేను మళ్ళీ ఇవ్వచ్చు అని అడిగారండి. ఎస్ అండి, ఇవ్వచ్చండి. ఇక్కడ చూడండి అదే ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డిలీట్ కనబడుతుందండి, డిలీట్. అలానే పక్కన కూడా ఎడిట్ కూడా కనబడుతుంది చూడండి, ఎడిట్. ఇది ఎడిట్ అండి. ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే డిలీట్ చేస్తాను. డిలీట్ క్లిక్ చేస్తున్నాను. నేను డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసినట్లయితే చూడండి, డిలీట్ చేశాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ ద అడ్రస్ అని అడుగుతుంది. ఎస్ కదా, ఓకే, కావాలని చేస్తున్నాం కాబట్టి ఓకే చేసేద్దాం. ఓకే చేయగానే చూడండి డిలీట్ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఒక్కసారి బ్యాక్ పేజ్ అన్నట్లయితే, సో ఇలా డిలీట్ అయిన తర్వాత మనం మళ్ళీ అడ్రస్ని కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉందండి. సో ఎర్రర్ అని వచ్చింది, ఒక్క నిమిషం.
అలానే ఎడిట్ కూడా చేసుకోవచ్చండి. అలానే ఎడిట్ కూడా మనం చేసుకునేటువంటి అవకాశం మనకి కంపెనీ ఇవ్వటం జరిగింది. ఒక్క నిమిషం మళ్ళీ ఓపెన్ చేద్దాము. సో ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అండి. అలానే ఎవరికైతే మనం పంపించాలనుకున్నామో దాని కనుక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈజీ ప్రాసెస్లో మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఎస్, మళ్ళీ ఒకసారి చూద్దాము. షిప్పింగ్ అడ్రస్. సో షిప్పింగ్ అడ్రస్ చూడండి, ఇక్కడ మనము యాడ్ అడ్రస్ అండి. యాడ్ అడ్రస్ క్లిక్ చేసినట్లయితే మనకు వస్తుంది. చూడండి, యాడ్ అడ్రస్ క్లిక్ చేస్తున్నాను, చూసారా? యాడ్ అడ్రస్ వచ్చేసింది. యాడ్ న్యూ అడ్రస్. ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో, అంటే ఎవరికైతే మీరు ప్రొడక్ట్ పంపించాలనుకున్నారో వాళ్ళ అడ్రస్ ఇచ్చినట్లయితే కంపెనీ నుంచి డైరెక్ట్గా అవతల వ్యక్తికే పోవటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఏమడుగుతుందండి? డీటెయిల్స్, ఫుల్ నేము, అలానే ఎంటర్ ఫోన్ నెంబరు, అలానే ఇక్కడ హౌస్ నెంబరు అండ్ స్ట్రీట్ నేము. ఇక్కడ ఆప్షనల్గా సెకండ్ అడ్రస్ అడుగుతుందండి. ఇదేం మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఫుల్ అడ్రస్ మాత్రం పైన ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ సిటీ నేమ్, ఎంటర్ యువర్ సిటీ. తర్వాత స్టేట్. సిటీ అంటే ఏం లేదండి, చాలామంది ఏంటంటే వాళ్ళ ఊరి పేరు పెడుతున్నారు. సిటీ అంటే మన డిస్టిక్ అండి, డిస్టిక్. ఎందుకంటే పిన్ కోడ్ పెట్టినప్పుడు ఆల్రెడీ మీ యొక్క సిటీ ఏదైతే ఉందో మీ మండలం వచ్చేస్తుంది. జిల్లా పెట్టండి అక్కడ, ఓకేనా? ఎంటర్ సిటీ. తర్వాత పోస్టల్ కోడ్ అండి, ఇక్కడ కింద పోస్టల్ కోడ్, అలానే కంట్రీ. సో ఈ విధంగా అన్నీ ఇచ్చేసి కింద ఉన్నటువంటి యాడ్ అడ్రస్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అడ్రస్ అనేది యాడ్ అవుతుందండి. సో మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కే అది వెళ్ళిపోవటం జరుగుతుందండి. ఈ విధంగా కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరండి, ఎవరైతే యాక్టివేషన్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. ఇక అలానే ఇక్కడ మనకున్న చూడండి ఇంకోటి ఎడిట్ ఆప్షన్. ఒకవేళ డిలీట్ కాలేదనుకోండి, ఇందాక 500 సర్వర్ అని వచ్చింది, ఇక్కడ డిలీట్ కాలేదు. ఇక్కడ అడ్రస్ ఆల్రెడీ కనబడుతుంది ఆల్రెడీ అడ్రస్. సో ఇప్పుడు ఎడిట్ చేద్దాం. చూడండి, ఎడిట్ ఉంది కదా, ఎడిట్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఎవరైతే అడ్రస్ ఆల్రెడీ ఇచ్చుంటారో అది మార్చాలనుకుంటే అండి, ఈ ప్రాసెస్ మార్చాలనుకుంటే, లేదండి ఆ అడ్రస్కి వస్తే పర్లేదు అనుకుంటే అదే అడ్రస్ కంటిన్యూ చేయండి. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎడిట్ అనేటువంటిది క్లిక్ చేసినట్లయితే చూడండి, నేను ఎడిట్ క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ చూసారా, ఎడిట్ వచ్చేసింది ఆల్రెడీ. ఇది తీసేద్దాం పేరు. ఈ పేరు ఏదైతే ఉందో దీన్ని మనం తీసేసాను, పోయింది. అలానే ఫోన్ నెంబర్ తీసేయాలనుకుంటే చూడండి, తీసేస్తే పోతుంది. అలాగా ప్రతి ఒక్కటి కూడా తీసేసుకొని మళ్ళీ ఎడిట్ చేసి పెట్టేసేయండి. అన్నీ ఎడిట్ చేసిన తర్వాత కింద మళ్ళీ అప్డేట్ అడ్రస్ చూడండి, కింద అప్డేట్ అడ్రస్ ఉంది. ఇక్కడ కింద మీరు చూసినట్లయితే అప్డేట్ అడ్రస్ ఉంది. అప్డేట్ అడ్రస్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఏదైతే ఇచ్చారో ఇన్ఫర్మేషన్ అది మొత్తం కూడా సేవ్ అవుతుందండి. ఆ విధంగా ప్రొడక్ట్లు అన్నీ కూడా మీకు మీ యొక్క ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కే రావటం జరుగుతుంది. ఇది గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటండి, మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలామంది మెయిల్స్కి వచ్చేటువంటి ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, అయితే కొంతమంది యొక్క మెయిల్స్ ఏం జరుగుతున్నాయంటే బాగా ఫుల్ అయిపోతున్నాయి, కానీ వాళ్ళు చూడరు. మెయిల్స్ మొత్తం ఫుల్ అయిపోయిన తర్వాత అవి మళ్ళీ రీఫ్రెష్ చేయాల్సి వస్తుంటుంది. రీఫ్రెష్ చేసిన ప్రతిసారి వాళ్ళకి ఓటీపీ వచ్చింది, లేకపోతే రాదు. ఇలా కొంతమంది మాకు ఓటీపీలు రావట్లేదు సార్ అని చెప్పేసి కొంతమంది మా టీం నుంచి కూడా అడగటం జరిగిందండి. బట్ చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి కంపెనీ ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే గూగుల్ అథెంటికేషన్ అండి. విత్ ఇన్ సెకండ్లో అయిపోతుంది పని. ఎక్కడో ఒకవేళ మనం పెట్టి మెయిల్కి వచ్చిందా లేదా చూసుకొని 1 మినిట్ 2 మినిట్ 5 మినిట్స్ వెయిట్ చేసిన పని అస్సలు లేదండి. ఇక్కడ చేసామా, అక్కడికి వెళ్ళామా, అక్కడ ఉన్నటువంటి గూగుల్ అథెంటికేషన్ ఓటీపీ తీసుకున్నా, ఇక్కడ పెట్టామా,
జస్ట్ 10 సెకండ్స్‌లోనే 10 సెకండ్స్ లోపులోనే పని అయిపోతుంది. ఏంటది? గూగుల్ అథెంటికేషన్. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఆల్రెడీ అన్ని గ్రూపుల్లో కూడా వీడియోలు పెట్టడం జరిగింది. ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ చూడండి మనకి సెక్యూరిటీ అని ఉంది. సెక్యూరిటీ. ఇది ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో, ఎవరైతే వర్క్ సీరియస్‌గా చేసుకుంటున్నారో ప్రతి ఒక్కళ్ళకి అవసరం అండి. ఎందుకంటే ఓటీపీ అనేది మనకి మ్యాండేటరీ. ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా గాని. అలాంటప్పుడు మీరు మెయిల్‌కి ఎప్పుడొచ్చిద్దా అని చెప్పేసి వెయిట్ చేసిన పని లేదండి. చెప్పాను కదా! 10 సెకండ్స్ లోపల మన పని అయిపోతుంది. దేని ద్వారా? గూగుల్ అథెంటికేషన్ ద్వారా. చూడండి ఎక్కడ ఎలా చేయాలనేది నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ సెక్యూరిటీ ఉంది కదా! ఈ సెక్యూరిటీని మనం ఒకసారి క్లిక్ చేసినట్లయితే చూడండి సెక్యూరిటీని క్లిక్ చేస్తున్నాను. ఈ పేజీలో కొంచెం పైకన్నట్లయితే ఇక్కడ మనకి చూడండి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉందండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇది. ఇది యాక్టివ్‌గా ఉన్న ప్రతి లీడరు ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి వర్క్ అండి ఇది. ఇక్కడ చూసినట్లయితే చూడండి నేను ఆల్రెడీ గూగుల్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు కనబడతా ఉంది యాక్టివ్. చూడండి అథెంటికేషన్ కరెంట్లీ యాక్టివ్‌లో ఉందండి నాది. నాకు మెయిల్ కోసం నేను వెయిట్ చేసిన పని లేదు. జస్ట్ అలాగా నేను ఓటీపీ నాకు ఇలా క్లిక్ చేశానా, గూగుల్ అథెంటికేషన్‌లోకి వెళ్ళానా, ఆ 10 సెకండ్స్ లోపులోనే మారేటువంటి ఒక ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టంగానే ఇమ్మీడియేట్‌లీగా అయిపోతుంది. సో, ఇక్కడ ఎవరికైతే నాకైతే చూడండి ఇక్కడ డిజేబుల్ అని ఉంది. డిజేబుల్ అంటే తీసేసుకుంటారని అడుగుతుంది. సో, మీకు మాత్రం ఎనేబుల్ అని ఉంటది. ఎనేబుల్ చేసుకోండి అని ఉంటది. అలా కొత్త వాళ్ళు అలానే ఎవరైతే లీడర్స్ ఎక్కువ సార్లు ట్రాన్సాక్షన్‌లు చేసేటువంటి యాక్టివేషన్‌లో గాని, లేదంటే ఇంకా ఇతరత్ర చేసేటువంటి వాళ్ళకి కంపల్సరీగా చేసుకోవాల్సినటువంటి ఇదండి. ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే వెయిట్ చేసే పని లేదండి. సెకండ్స్‌లో అయిపోతేటట్టు పని. సో, ఇది ఎలా చేసుకోవాలి? ఏం చేయాలనేటువంటిది ఆల్రెడీ నేను మీకు వీడియోల రూపంలో అందరూ కూడా మన గ్రేట్ లీడర్స్ చాలామంది పెట్టారండి. ఎలా చేసుకోవచ్చు అథెంటికేషన్ అనేది. కొంచెం చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. వన్స్ చేసిన తర్వాత ఇంత ఈజీ అనిపించిద్దండి. అలానే అడ్వాన్స్ టెక్నాలజీ అండి. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ. సో, ఎవరు కూడా హ్యాక్ చేయటం గాని, ఎవరో కూడా ఇంకోటి చేయటం గాని కుదరదండి. కానీ మెయిల్స్ చూసారా? మెయిల్స్ మనం పెట్టుకోవచ్చు. మన మెయిల్ ఇంకొకళ్ళు పెట్టుకోవచ్చు. ఇంకొకళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. బట్ అప్పుడు ఏం జరిగిద్ది? ఒకే మెయిలు మీరు ఎవరికైనా ఇచ్చారనుకోండి, వాళ్ళ ఫోన్‌లో కూడా మీ మెయిల్ ఉంటది. మీరు ఎప్పుడైతే ఓటీపీ కొట్టారో మీకు వచ్చిద్ది ఓటీపీ, వాళ్ళకి వచ్చిద్ది. అప్పుడు వాళ్ళు ఏదన్నా మిస్‌యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? మీ మెయిల్ మీ దాంట్లో ఉంది. అలానే ఇంకో చోట కూడా ఉంది. అట్లాంటి మిస్‌యూజ్‌లు రాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి వచ్చిందే మనకి గూగుల్ అథెంటికేషన్ యాప్ అండి. ఇక్కడ మిస్‌యూజ్ 10 సెకండ్‌లో అది మారిపోద్ది మళ్ళీ ఓటీపీ. మళ్ళీ 10 సెకండ్‌లో ఇంకొక ఓటీపీ వచ్చిద్ది. అలాగా మిస్‌యూజ్ అనేది ఉండదు కాబట్టే కంపెనీ ఏం చేసింది, ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం మనకి ఈ యొక్క గూగుల్ అథెంటికేషన్ అనేది ఇవ్వటం జరిగిందండి. సో, గూగుల్ అథెంటికేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను నేను ఎలా ఉంటదనేది యాప్. చూడండి ఇక్కడుంది మనకి. ఇక్కడుంది. ఇదండి గూగుల్ అథెంటికేషన్ యాప్ అంటే. సో, ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాలండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవాల్సినటువంటి యాప్. సో, ఎలా చేసుకోవాలి? ఏం చేయాలనేటువంటి విషయాల్ని ఆల్రెడీ మనకి గ్రూప్‌లలో చాలా ఇవ్వటం జరిగిందండి వీడియోస్. వీడియోలు చూడండి. ఫుల్ వీడియో చూడండి. మీకనేది ఒక అవగాహన అనేది వస్తుంది. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ సీనియర్‌ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి. సో, ఈ విధంగా మనం ఈ యొక్క గూగుల్ అథెంటికేషన్ అనేది చేసుకోవచ్చండి. సో, ఇదండి ఈరోజు సెషను. అయితే ఇవన్నీ కూడా ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఇవన్నీ కూడా బేసికల్‌గా లీడర్స్ అందరూ కూడా చేస్తూ మన టీమ్‌కి నేర్పించుకోవాలండి. చిన్న గ్రూప్ మీటింగులలో గాని, లేదంటే మన చిన్న జూమ్‌లు 40 మినిట్స్ ఫ్రీ జూమ్ ఉంటది కదా! 40 మినిట్స్ ఫ్రీ జూమ్‌లో కూడా ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే టీమ్‌కి, వాళ్ళందరికీ నేర్పినట్లయితే
ఈజీగా మనం అందరం కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అప్డేట్ అయిన ప్రతిసారి కూడా కొత్త అప్డేట్లు ఇప్పుడు బుధవారం దాకా వెయిట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుందండి అందరికీ. మళ్ళీ బుధవారం మళ్ళీ టెక్నికల్ సెషన్ వస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయకుండా ప్రతి ఒక్క లీడర్ కూడా ఇనిషియేట్ తీసుకొని మీ టీంకి మీరు నేర్పించుకున్నట్లయితే ఈ యొక్క ప్రాసెస్ని మనం విజయవంతంగా కంపెనీ ఏదైతే అప్డేట్స్ ఇస్తుందో వాటన్నిటిని కూడా విజయవంతంగా మన డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా గ్రౌండ్ లెవెల్ని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అందరూ చేస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరు లీడర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. Yes, sir. Yes, sir. Yes, sir, sir. Sir, yes, sir. Wonderful, sir. Wonderful. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను పై రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా మనకి జరిగిన ఈ టెక్నికల్ సెషన్ ఏదైతే ఉందో దానికి మన ఎస్ఎస్ఆర్ నిజంగా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండి. మనకి ఎప్పుడైతే మన యాప్ మన సైట్ ఎప్పుడైతే అప్డేట్ అయ్యి అందులో కొత్త ఐకాన్స్ కొత్త విషయాలన్నీ వస్తాయో అవన్నీ తెలియజేయడానికి నిజంగా మనకి ఎస్ఎస్ఆర్ సార్ ఎప్పటికప్పుడు అంటే మనకి ఈ మధ్య కాలంలో కొన్నిసార్లు వీడియోస్ కూడా చేసి పెడుతున్నానండి. మా అందరి రిక్వెస్ట్ మేరకు కొన్ని వీడియోస్ కూడా పెట్టారు. ఇప్పటిదాకా సార్ గూగుల్ అథెంటికేషన్ అన్నారు కదా, మాక్సిమం అందరికీ అందుంటది. ఒకవేళ ఆ వీడియో అందకపోతే మళ్ళీ కూడా అందుతుందండి. ఎనీవే సార్ శ్రీనివాస్ సార్ ఫెంటాస్టిక్ సార్. మనకున్న ఈ కొన్ని అప్డేట్స్ మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ అందరూ కూడా జాగ్రత్తగా ఏదైతే మనకి అడ్రస్ అప్డేట్ చేసుకోవడం కానీ లేకపోతే మీ కేవైసీ అప్డేట్ చేసుకోవడంలో కానీ చిన్నపాటి తప్పు లేకుండా కొంచెం ఎవరైనా సీనియర్స్ ని దగ్గర ఉంచుకొని చేయండి. ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళని అక్కడ దగ్గర ఉంచుకొని లేకపోతే ఆన్లైన్ లో వాళ్ళని అవైలబిలిటీలో ఉంటే ఆన్లైన్ లో ఉంచుకొని అట్లా చేయడానికి ప్రయత్నం చేయండి. తప్పు లేకుండా చేస్తే త్వరగా వస్తుందండి. పేమెంట్స్ పంపించిన తర్వాత గందరగోళం అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కడో ఒక చోట సున్నాలు కొట్టే ప్లేస్ లో ఓ కొట్టడాలు ఇలాగ కొన్ని చిన్న మిస్టేక్స్ ఇది వరకు ఉన్నాయని చెప్పున్నారు. సో అట్లాగా ఏదో చిన్నపాటి మిస్టేక్ వల్ల మనకి అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కంపెనీ పేమెంట్స్ ఏవి ఆపట్లేదండి, అన్ని కంప్లీట్ చేసింది. అన్ని ఇప్పటిదాకా 90% అన్నారు కదా, 90 పైన అయిపోయాయండి. ఇంకేవి ఉండవు. ఎప్పుడైతే ఫ్రైడే మాత్రం పెట్టుకుంటామో మళ్ళీ వచ్చే ఫ్రైడే లోపల మనకి అన్ని వచ్చేస్తాయి. ఓకే, మరి ఈరోజు ఈ సెషన్ లో ఏదైనా మనకి క్వశ్చన్స్ ఉన్నాయేమో, చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఒకరిద్దరికి మాత్రం చూద్దామండి. ఒకవేళ ఏదైనా వాళ్ళకి మరి ఈ సెషన్ లో ఇంకా ఏదైనా మనకు అప్రిషియేషన్ చేయాలా లేకపోతే ఏవైనా క్వశ్చన్స్ అడగాలన్నది ఒకసారి చూద్దాము. రియలీ గ్రేట్ సెషన్ సార్. సార్ తోట సుబ్రహ్మణ్యం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్న డౌట్ సార్ ఎస్ఎస్ఆర్ గారికి సార్. ఎస్ సార్, అడగండి. సుబ్రహ్మణ్యం పలంనేరు నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు మా డౌన్లైన్లో కొంతమంది ఆధార్ బదులు ఆధార్లో ఉండే ఫోటో పెట్టేశారు. అందువల్ల బ్యాంక్ అది కరెక్ట్ గా అప్లోడ్ కాలేదు, అయ్యిందని వచ్చింది. దాన్ని ఎలా రెక్టిఫై మళ్ళీ ఇంకోసారి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది సార్ ఎస్ఎస్ఆర్ గారు ప్లీజ్. బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసేటప్పుడు కొద్దిగా రాంగ్ గా ఫోటో ఆధార్ కార్డు పెట్టే బదులు ఆధార్ కార్డు ఉండే ఫోటో పెట్టాడు మా డౌన్లో అతను. అందువల్ల అతనికి అమౌంట్ రాలేదు. సో దాన్ని ఏదైనా ఎడిట్ చేసే మార్గాలు ఉంది, దాంట్లో పరిష్కారం చెప్పగలరు సార్ ఎస్ఎస్ఆర్ సార్ ప్లీజ్ సార్. ఎస్ అండి, ఈ విధంగా కొంతమందికి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆధార్ కార్డులో ఉన్నటువంటి కొన్ని డీటెయిల్స్ రాంగ్ ఇవ్వటం, అలానే బ్యాంక్ డీటెయిల్స్ కూడా కొన్ని రాంగ్ ఇవ్వటం ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క సీనియర్ సిల్వర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించేస్తే మన డైమండ్స్ తాలూకు వాళ్ళు పంపించడం జరుగుతుందండి. ఏం పంపించారు రిక్వెస్ట్, ప్లీజ్ డిలీట్ మై
కేవైసీ రిక్వెస్ట్. మీ యొక్క ఎన్వై నెంబరు, పేరు పెట్టేసి కింద ప్లీజ్ డిలీట్ మై కేవైసీ అని చెప్పేసి పెడితే ఆల్ మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అవన్నీ కూడా డిలీట్ చేయడం జరుగుతుందండి. డైమండ్స్కి పంపిస్తే తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కేవైసీ చేసుకోవచ్చండి. ఎవరైనా sir. Thank you. రాంగ్ అప్లోడ్ చేస్తే. ఓకేనా? రైట్ సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సి మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ అండి ఇక్కడ ఆల్రెడీ ఇంకా 935 మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు ఈ సెషన్ అయితే అంటే మనకి ఎస్ఎస్ఆర్ ద్వారా మనకి టెక్నికల్ సెషన్ అయితే అయిపోయింది. అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళొచ్చు. ఎవరైతే క్వశ్చన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రము కొంచెం క్లియర్ చేయడానికి ఒక 5 to 10 minutes వరకు మాట్లాడదాము. ఎస్ఎస్ఆర్ సార్ అవైలబిలిటీలో ఉన్నారు, అట్లా సీనియర్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళండి అంటే మీకు ఇంకా మిగిలిన పనులు ఏమైనా ఉంటే మీరు హ్యాపీగా వెళ్ళి ఈ రోజు పనులన్నీ మీరు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఇంకా క్వశ్చన్స్ అడగడానికి కొంతమంది ఉన్నారు కాబట్టి ఇలాగా కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి, అవన్నీ ఒకసారి చూద్దామండి వీలున్న కొంచెం టైం వరకు. సార్ ఓరం సమ్మయ్య సార్, ఎస్ రావు గారు, డిఎస్ రావు గారు నెక్స్ట్ ఉన్నారండి, దొరస్వామి. ఎస్ సార్, డిఎస్ రావు సార్, డిఎస్ రావు గారు. హలో, ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు శ్రీనివాసరావు అండి. సార్ చెప్పండి సార్. సత్యగారి టీమ్ అండి. నేను 3 స్టార్. అయితే నేను ఒక అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ లో రాంగ్ కొట్టామండి. మా టౌన్ బ్లేడ్ రాంగ్ కొట్టాడు. ఆ అడ్రస్ డిలీట్ చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా 500 ఎర్రర్ వస్తుందండి. అది ఎట్లా సార్ అది? ఓకే సార్. సార్ ఎస్ఎస్ఆర్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇప్పుడే లైవ్ లో చూపించాను సార్. డిలీట్ అని క్లిక్ చేసినప్పుడు ఎర్రర్ అని వచ్చింది, బట్ ఎడిట్ ఓకే అవుతుంది సార్. ఇప్పుడే లైవ్ లో చూపించాను మీకు, మీరు చూసే ఉంటారు. ఎడిట్ లో కూడా అవ్వట్లేదు సార్, సేమ్ ఎర్రర్ వస్తుందండి. ఇప్పుడు చూడండి అంటే నిన్నటి వరకు అయ్యి ఉంటది, బట్ ఇప్పుడు అది క్లియర్ చేశారు. ఇప్పుడే నేను లైవ్ లో చూపించాను, ఎడిట్ చేసి చూపించాను కదా మీకు. ఇప్పుడు అవుతుందండి. ఓకేనా? ఇప్పుడు చేసేసుకోండి. మీరు ఎడిట్ చేశారు కానీ సేవ్ చేయలేదు సార్. మీరు సేవ్ చేయకుండా మామూలుగా బయటకు వచ్చేసారు మీరు. ఓకే 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 చూసాను ఆల్రెడీ. అవునా? సరే సార్. సేవ్ చేయలేదు. సేవ్ చేస్తే మీకు తెలిసిండేది. అంటే నేను పొరపాటున ఇదయ్యని అంటలేదు, నేను నా ప్రాబ్లం చెప్తున్నాను అంతే. ఓకే సార్, షూర్ సార్. మళ్ళీ ఒకసారి చేసి చూడండి సార్. ఒకవేళ ఏదైనా కాకపోతే మన సీనియర్స్ కి మనం ఇన్ఫార్మ్ ఇద్దాము. సార్ వాళ్ళు కంపెనీతో మాట్లాడి అది చేసే ఏర్పాటు చేస్తారు. ఓకేనా సార్? నేను టికెట్ కూడా రేట్ చేశానండి. యాక్చువల్ గా టికెట్ రేట్ చేసిన వాళ్ళు చేశాను కానీ వాళ్ళు ఏమీ రెస్పాన్స్ ఇవ్వలేదండి. ఓకే, అట్లయితే ఒక పని చేయండి సార్. మీరు ప్లీజ్ డిలీట్ మై షిప్పింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఎవరైతే మీ సిల్వర్ లీడర్ ఉన్నారో సార్ పంపించండి. వాళ్ళు డైమండ్ కి పంపిస్తారు. డైమండ్ సార్లు అది క్లియర్ చేపిస్తారు. ఓకే సార్. ఓకే, ఓకేనా సార్? రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సార్ దొరస్వామి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. డౌన్ లైన్ లో సుబ్బారెడ్డి సార్ అనేసి పర్చేస్ పాయింట్ ట్రాన్స్ఫర్ కావట్లేదు, యాక్టివేషన్ కావట్లేదు సార్. ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది సార్. నేను సార్ మాట్లాడాను సార్, శ్రీనివాస్ సార్తో. ఎస్ సార్, ఎస్ సార్. అలా ఏమున్నా కానీ మన డైమండ్ సార్ పంపించినట్లయితే అవి మీకు క్లియర్ చేపిస్తారు సార్ వాళ్ళు. నో ఇష్యూ సార్. రిక్వెస్ట్ పెట్టండి, మీకు ఏం ప్రాబ్లం ఉన్నా చేస్తాను సార్. రేపు మార్నింగ్ 8 ఒకసారి జూమ్ లో చెప్పండి సార్. ఓకే సార్, ఓకే సార్. అలాగే అది సార్ వాళ్ళు చేస్తారు సార్. సీనియర్స్ మన డైమండ్ సార్ చేస్తారు. ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. బెంగళూరులో ఎక్కడ సార్ మన ఆఫీస్ చెప్పారంటే నేను 26వ తారీఖు రావాలనుకుంటున్నాను సార్. అది మీ సీనియర్ తో మాట్లాడండి సార్, వాళ్ళు చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ జూమ్ లో చెప్పకూడదు, అది తర్వాత చెప్తారు. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్ సార్. ఓకే సార్. ఎస్ సార్. సార్ ఉద్దేశం ఏంటంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుందండి. దానికి సిల్వర్స్ అండ్ అబోవ్, తర్వాత దానికి చాలా ప్రెస్టేజియస్ గా ఉంటుంది కాబట్టి అది చెప్తారు మనకి, సీనియర్స్ ద్వారా వస్తుందండి. అది ఎక్కడ ఉంటుంది ఏంటి మనకి అడ్రస్ అన్ని కూడాను, ఆ రోజు ప్రోగ్రామ్ ఏంటి అన్ని చెప్తారు. అది సీనియర్సే చెప్తారండి. ఇంకా టైం ఉంది కదా, చెప్తారు. ఓకే అండి. డాక్టర్ కృష్ణ బనానా సార్, త్వరగా సార్. అంటే కొంతమందికి పాపం కనీసం ఇన్ని చెప్పినా సరే ఇంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి.
వీలైతే మంచి క్వశ్చన్ అడగండి సార్. ఇప్పటివరకు సార్లు ఇద్దరు అడిగిన వాళ్ళు మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే సార్. సార్ ప్లీజ్ సార్. సార్ ఇప్పుడు ఇన్యాక్టివ్ ఐడిని నేమ్ చేంజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ రావడం లేదు సార్ నాకు. ఎడిట్ ఆప్షన్. ఇన్యాక్టివ్ దానికి నేమ్ చేంజ్ చేసి యాక్టివ్ చేద్దామని ఆలోచిస్తున్నాను. దానికి సంబంధించి సార్ ఆల్రెడీ ఆప్షన్ ఉంది సార్. అది ఆ ఆప్షన్ అనేది ఓన్లీ యాక్టివ్ చేయనటువంటి ఐడిలో మాత్రమే కనపడుద్ది సార్. కింద ప్రొఫైల్ చేంజ్ అని కనపడుద్ది డౌన్ ఎండ్లో. చేశారు సార్, నిన్న కూడా మా టీం నుంచి ఇద్దరు చేసుకున్నారు. మన అన్ని ఐడీల్లో కనబడదు సార్, ఓన్లీ ఇన్యాక్టివ్ ఐడిలో మాత్రమే కనబడుతుంది ఆప్షన్. ఒకసారి చూడండి సార్. అవుతుంది. ఇన్యాక్టివ్ ఐడి ఓపెన్ చేశాను సార్, నాకేం కనపడలేదు సార్. డౌన్ లైన్ లో ఉంటుంది సార్, ప్రొఫైల్ ఎడిట్ అని ఉంటుంది సార్. ప్రొఫైల్ ఎడిట్ అని ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. ఇన్యాక్టివ్ ఐడిని ఓపెన్ చేస్తే దాంట్లో డౌన్ లో ఉంటుంది సార్. డౌన్ లైన్ లో మెనూలో డౌన్ లో ఉంటుంది, డౌన్ లో ఉంటుంది అనమాట. ఇందాక సెక్యూరిటీ అని చూపించాను కదా జూమ్ లో, అక్కడ ఉంటుంది అనమాట. కొంచెం చూడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. సతీష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను అనంతపూర్ నుంచి సార్. ఎస్ సార్, చెప్పండి, క్వశ్చన్ చెప్పండి. అదే ఇట్లా మా డౌన్ లైన్ లో సెప్టెంబర్ 22వ తారీఖు విత్డ్రా పెట్టినా సార్, 23,000. అది ఇంతవరకు అయినా కానీ పర్లేదు సార్. దాని గురించి ఏమైనా వాళ్ళ బ్యాంక్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా బ్యాంక్ చేంజ్ చేసుకోవచ్చా అనే డౌట్ సార్. ఎస్ సార్. సో సార్, దీనికి సంబంధించి మన డైమండ్ సార్ ఎవరన్నా లైన్ లో ఉంటే ఒకసారి మాట్లాడండి సార్. డైమండ్ సార్, శ్రీనివాస్ సార్ ఉన్నారా? సార్ మరొకసారి క్వశ్చన్ అడగండి. అదే సార్, ఇది సెప్టెంబర్ 22 విత్డ్రా పెట్టినాం సార్ మా డౌన్ లైన్ లో 23,000. ఎస్ వెరీ గుడ్. అంటే వాస్తవానికి ఇది అందరూ ఫేస్ చేస్తున్నటువంటిది. అంటే ఎవరైతే ఈ యొక్క 1 month అయింది మాకు రాలేదు అనే దానికి మెయిన్ కొన్ని రీజన్స్ ఉన్నాయండి. అందరు జాగ్రత్త వినండి, ఇది మీ అందరికి కూడా ఉపయోగపడేటువంటి క్వశ్చన్ సార్ అడిగారు. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ కూడా మనం జస్ట్ క్యాజువల్ గా కొంతమంది ఎలా చేసేస్తున్నారంటే విత్డ్రాల్ అంటే కొంతమంది కేవైసీ చేయకుండా కూడా పెడుతున్నారు. అంటే మీ గురించి చెప్పట్లేదు సతీష్ సార్, కొంతమంది కేవైసీ చేయకుండా కూడా కొంతమంది విత్డ్రాల్ పెడుతున్నారు. ఇంకొంతమంది ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇలాంటివి రాంగ్ గా పెడుతున్నారు. అలాగే కొంతమందికి అమౌంట్ పడింది కూడా సరిపడట్లేదు. సో దీనికి కారణాలు ఏంటంటే మొదటిగా మన యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాని నుంచి ఓవర్ఫ్లో అవటం అండి. అంటే ఎక్కువగా ఒక న్యూ అకౌంట్, మన కొత్తగా వచ్చినటువంటి కంపెనీ కదా, మన యొక్క ఆ కంపెనీ నుంచి ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు ఏమవుతుందంటే బ్యాంకర్స్ కూడా ఏంటి అసలు కొత్త అకౌంట్ నుంచి ఇన్ని వస్తున్నాయి ఏంటి అనే దానికోసం అంటే కొంచెం ఫెమిలియర్ అయితే తర్వాత ఏముండదు, కొంచెం మంది మన అకౌంట్ అలవాటు అయిపోయిన తర్వాత అవి ఉండవు. సో ఓవరాల్గా కొన్ని టెక్నికల్గా బోత్ సైడ్స్, మన బ్యాంకర్ సైడ్ ఉన్నాయి ప్రాబ్లమ్స్, కొంతమంది బ్యాంకర్స్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇలా కొన్ని మనకు జెన్యూన్ రీజన్స్ తోటి ఇవి ఆగున్నాయి సార్. సో వీటిని సొల్యూషన్ కోసం ఏంటంటే మన యొక్క టీమ్ మెంబర్స్ మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు అమౌంట్ వచ్చేదానికోసంగా అంటే టెక్నికల్గా అక్కడ ఏం ప్రాబ్లం ఉందనేది కూడా కొన్ని అకౌంట్స్కి తెలియట్లేదు. మన సైడ్ ప్రాబ్లమా లేకపోతే బ్యాంకర్ సైడ్ నుంచి అనేది కూడా తెలియట్లేదు. సో వాటన్నిటిని కూడా సాల్వ్ చేసి దానికి వేరే మార్గాన్ని ఒకదాన్ని చూస్తున్నారు. దాన్ని మోస్ట్ ప్రాబ్లీ ఈరోజు ఇంప్లిమెంట్ చేసి అది మీకు అంతా కూడా ఎవరైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మీ సిల్వర్కి ఒకసారి పంపించండి. మీ సిల్వర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపించండి. మీ మెయిన్ సిల్వర్ అప్లైను వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళ ద్వారా కలెక్ట్ చేసి మీకు ఒకసారి అసలు ఏంటి మెయిన్ ప్రాబ్లం అనే దాన్ని స్టడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. 99.9% అందరికి వెళ్ళిపోయినాయండి. ఎందుకంటే కొన్ని వందల మంది కాదండి, వేల మంది పెడుతున్నారు, అందరికి వెళ్ళిపోతున్నాయి. జస్ట్ 0.1%, జస్ట్ కొంతమందికి మాత్రం అన్ఫార్చునేట్లీ వాళ్ళకు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అవి మిస్ అయి ఉన్నాయి. అందులో మీరు గమనించినట్లయితే చూడండి, కొంతమందికి లక్షల్లో వెళ్ళిపోయినాయి, కానీ 2,000, 3,000, 4,000 ఆగాయి. అంటే దాని అర్థం ఏమని, అవి కంపెనీకి ఆ టెక్నికల్గా ఎక్కడ ఏం ఇష్యూ ఉందనేది కొన్ని తెలియలేదు. వాటిని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది.
ప్రతిదీ కూడా వితిన్ డేస్లో మీకు కంప్లీట్గా వచ్చేస్తాయండి. అంటే కొత్త కంపెనీ అన్నప్పుడు ఏమవుతుందంటే, అంటే మనం 3 మంత్సే కదా వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క బ్యాంకర్ నుంచి కొన్ని ఉంటాయి, వాటికి సబ్మిట్ చేయాల్సిన కొన్ని ఏదో వాటన్నిటి కూడా సెటరేట్ చేస్తున్నారు. అతి త్వరలో మీకు రిజర్వ్ పే కూడా రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ పెద్ద విషయం ఉండదు. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపిక పట్టండి. వన్ బై వన్ అన్ని క్లియర్ చేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు రేపట్లో ఈ పెండింగ్ ఏవైతే ఉన్నాయో మీకు 1 మంత్గా, 10 డేస్గా, 20 డేస్గా అవన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే ఎవరైతే లాస్ట్ ఫ్రైడే విత్డ్రాల్ పెట్టుకున్నారో వాళ్ళకి థర్స్డేకి, అంటే రేపటికి విత్డ్రాల్స్ అనేది రావడం జరుగుతుంది. ఏదైనా పెండింగ్ ఉంటే అవి మరలా 1 or 2 డేస్లో అవి కూడా క్లియర్ అవుతాయి. ఇలా ప్రతి ఫ్రైడే పెట్టుకోండి, మీరు పెట్టుకుంటే అవి అయిపోతాయి. పెండింగ్ ఉన్నట్టు క్లియర్ చేద్దాం. మీ సిల్వర్కి పంపించండి. అవన్నీ అసలు ఏంటి జెన్యూన్ రీజన్ ఏంటని దాని మీద అదే చూసుకొని. సార్, చాలా టైమ్స్ పంపించాం సార్, అయినా రెస్పాన్స్ ఏం రాలేదు. మీ సిల్వర్ ఎవరు సార్? మీ సిల్వర్ ఎవరు? సత్య సార్, డాక్టర్ సిల్వర్. సత్య, హైదరాబాద్. డాక్టర్ సత్య గారు సిల్వర్ ప్రొడ్యూసరా? సరే సార్, సరే, ఓకే సార్. దాన్ని అట్లే తీసుకొని సార్, వాళ్ళది కెనరా బ్యాంక్ అని అది పనడం లేదు. ఏమైనా ఎస్బీఐకి మార్చుకునే ఛాన్స్ ఉందా సార్, అది బ్యాంక్ చేంజ్? అదే కొన్ని అవి ఉన్నాయి, రకరకాల రీజన్స్ ఉన్నాయి. కొన్ని బ్యాంకర్స్ ఇష్యూస్ ఉన్నాయి, రకరకాల రీజన్స్. కొంతమందికి ఏంటంటే అమౌంట్ పడిపోయిన తర్వాత కూడా ఇవి కూడా జరిగాయి. అమౌంట్ పడిపోయింది కానీ వాళ్ళు చూసుకోకుండా, అంటే నేను స్టేట్మెంట్ చెక్ చేసుకుంటున్నాను సార్ అన్నారు. అలాంటి కేసులు నాకు దగ్గర 10 దగ్గర ఉంటాయి. సార్ మీరు ఒక్కసారి బ్యాంకులోకి వెళ్ళి చెక్ చేసుకోండి సార్ అంటే చెక్ చేసేది లేదు సార్. నాకు స్టేట్మెంట్ నాకు తెలుసు కదా అనేవాళ్ళు. ఆ స్టేట్మెంట్ చూసుకునే వాళ్ళు, అంటే కాదు, బ్యాలెన్స్ చూసుకునే వాళ్ళు స్టేట్మెంట్ చూసుకోండి సార్ అంటే చూసుకునేది లేదు. అలాంటి కేసులు దగ్గర 10. బ్యాంకుకి వెళ్ళి చెక్ చేస్తే బ్యాంకులో అమౌంట్ పడటం, ఆయనకి ఏదో ఒక రూపంలో ఆయన ఏదో ఈ బ్యాంకు లోన్లో లేకపోతే ఇంకొకటో అవి కట్ అవ్వటం, లేకపోతే ఈయన వేరే వాళ్ళకి పంపించుకోవటం, ఇలాంటి రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి సార్. సో ఎనీవే, జెన్యూన్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అతి త్వరలో 1 or 2 డేస్లోనే మీకు పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తాం. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. ఓకే, రైట్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, డైమండ్ గారు, ఇంకా ఒకరిద్దరిని తీసుకుందాం సార్. నెక్స్ట్ శివప్రసాద్ మంచిర్యాల్. సార్ గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శివప్రసాద్ మంచిర్యాల్. సార్ చెప్పండి సార్. సార్ ఇది గూగుల్ అథెంటికేషన్ వీడియో పెట్టారు కానీ అది క్లారిటీ లేదు సార్. అసలు ఏ ఆప్షన్స్ ఎట్లున్నాయి ఏంటి అనేది అది క్లారిటీ కనబడట్లేదు. ఒక్కసారి మళ్ళీ క్లియర్ గా ఒక వీడియో తీసి పెడితే మాకు అందరికి బాగుంటుంది సార్. సార్ అదేంటంటే గూగుల్ అథెంటికేషన్ అనేది వాస్తవంగా స్క్రీన్ రికార్డ్ అవ్వదండి. స్క్రీన్ రికార్డ్ అనేది అవ్వదు. అంటే ఒకే ఫోన్ చేయడం కుదరదు కాబట్టి అలా చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదన్నా దాని మీద డౌట్ ఉన్నట్లయితే మీ సీనియర్ని అప్రోచ్ అయినట్లయితే వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు మీకు. సార్ అంతే అండి, అంతకుమించి మార్గం లేదు అది. సార్ వీలైతే దీనికి ఒక చిన్న సొల్యూషన్ ఉంది. చెప్పండి సార్. ఒక మొబైల్లో చేస్తూ ఇంకో మొబైల్లో రికార్డ్ చేసి పెట్టగలిగితే అది కనిపిస్తుంది సార్. అదే పెట్టారు సార్ కానీ అది క్లారిటీ లేదు సార్. అది 360 క్లారిటీ తోటి వచ్చింది సార్. 700 720 తోటి చేస్తే పెడతారు, పెట్టిద్దాం సార్. ఇంకొక వీడియో చేసి పెట్టిద్దాము, కంగారు లేదు సార్. ఓకే, మంచి క్వశ్చన్. ఓకే సార్, కాబట్టి చేయిద్దాం సార్, చేయిద్దాం. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి. మేడం శైలజ గారు. శైలజ సాధు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మరి పీపీలు ఉంటే ఇప్పుడు ఐడీస్ యాక్టివేషన్ చేసుకోవచ్చా సార్ మా పర్సనల్ గా? ఎస్ మేడం, చేసుకోవచ్చు కదా. అంటే ఒకసారి మెయిల్ ఐడి అది రావట్లేదు సార్, ఓటీపీ. ఒకవేళ అట్లా ఏమన్నా తీసేసారా ఏంటని. అంటే ఓటీపీ మెయిల్ ఐడితో పర్లేదు, మెయిల్ ఐడితో పర్లేదు మేడం. ఇప్పుడే చెప్పారు కదా మనకు గూగుల్ ఆథెంటికేషన్ రెడీ చేసుకోండి మీరు. జస్ట్ సెకండ్స్, అంతే, సెకండ్స్లో అయిపోతుంది. గూగుల్ ఆథెంటికేటర్ కూడా మీకు ఎక్కువ టైం ఏం తీసుకోదు. అది కూడా జస్ట్ ఒక 1 minute ఎక్కువ, అంతే. ఊరికి జస్ట్ అలా రెడీ చేసుకోవచ్చు. అదేం పెద్ద, మీరు గూగుల్ ఆథెంటికేటర్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది కూడా యూట్యూబ్లోకి వెళ్తే 100 వీడియోలు ఉంటాయండి. మీరు అందరూ కూడా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి గూగుల్ ఆథెంటికేటర్ ఎనేబుల్ అని అడిగితే 100 వీడియోలు ఉంటాయి. 100 వీడియోలు ఈజీగా మీరు
ఇక్కడ మన వాళ్ళు చెప్పేటివే కదా, అక్కడికి వెళ్ళైనా సరే మీరు అక్కడ చూసుకొని కూడా ఎలా చేసుకోవచ్చు. సింపుల్గా మీకు అక్కడ 16 అంకెల కీ ఒకటి ఉంటుంది. ఆ కీని మీరు గూగుల్ అథాంటికేటర్ మీరు యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అక్కడ అడుగుతుంది, పైన నేమ్ అడుగుతుంది, న్యూ అని ఇచ్చుకోండి, కింద కీ ఎంటర్ చేయండి, అయిపోయింది. అంతే సింపుల్. ఒక్క కొద్దిసేపు పని అంతే, 1 మినిట్. మీరు దాన్ని చూసి యూట్యూబ్లో చూస్తే అరే ఇంత చిన్న పని అనిపిస్తుంది, ఇక్కడ మీకు చాలా పెద్దగా అనిపిస్తుంది. యూట్యూబ్లో చూసుకోండి, 100 వీడియోలు ఉన్నాయి దానిపైన. ఓకేనా? రైట్ సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్. సార్ ప్రొడక్ట్ ఇంకా రావాల్సి ఉంది సార్. ఎవరు మేడం? మీకు మీ Continuation లో మీ సీనియర్ ఎవరు చెప్పండి, మీ సీనియర్? సూర్యకుమారి గారు సార్, అంటే పరమజ్యోతి గారు నా ప్లేనరు. ఆ. బిఎస్ కుమారి గారు సార్. ఓకే అంటే ఓకే ఇంకా మేడం, రావాలి పంపిస్తాను కావాలి పంపిస్తాను అంటే పంపిస్తాను కంటిన్యూషన్ మేడం. వాడే డోంట్ వరీ, వాళ్ళకి డోంట్ కొంచెం గ్యాప్ వస్తుంది సార్. అందుకు కొంచెం అందాక ఇస్తే ఎస్ ఎస్. ఓకే. ఇది అందరూ ఇది కూడా బాగా వినండి. అందరు క్వశ్చన్ కూడా ఇది. కొంతమందికి వాస్తవానికి ఏంటంటే మీరు అందరూ గమనించినట్లయితే ప్రోడక్ట్ అనేది ఎవ్రీ డే కొన్ని వేల ప్రోడక్ట్ అనేది పోతూనే ఉందండి. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసామంటే మనం చాలా పెద్ద బిజినెస్ చేసాం. కంపెనీ కాదు, ఎవరు ఊహించినటువంటి ఒక చాలా పెద్ద బిజినెస్ చేసాం. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు కెపాసిటీ రోజుకి 10,000 అంటే మనం 50,000 రేంజ్లో చేసాం. సో అలా కొంచెం మనం ఏమందంటే మనం ఎక్కువ చేసే బిజినెస్ని. సో యూ గైస్ ఆర్ అమేజింగ్. ఆ రేంజ్లో బిజినెస్ మనం బిల్డ్ చేసాము. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఒక్కొక్క వ్యక్తికి ఇప్పుడు మీకు 300 రావాల్సిన చోట 100 ప్యాకెట్లు అలా వస్తూ ఉన్నాయి. ఇంకా ఎవరికైనా రాలేదు అంటే అంటే కొంతమందికి అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి. ఇంకా కొంతమంది సార్ నాకు తెలియదు సార్, మా సీనియర్ ఎవరో లేదు తెలియట్లేదు అంటే మాత్రం దయచేసి ఇంకొకసారి మీ పైన ఉన్నటువంటి మెయిన్ అప్లైన్ ఎవరు ఉంటారో వాళ్ళ ద్వారా మీ యొక్క సిల్వర్ ఎవరు ఉన్నారో ఒకసారి వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ చేయండి. వాళ్ళ ద్వారా మీకు ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ అవుతుంది. అలా కాని పక్షంలో ఇంకా మీ పైన రూబీ వాళ్ళతోటి మీరు తీసుకోవచ్చండి. ప్రోడక్ట్ అయితే ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్ పోతూనే ఉంది. దానికి అసలు ఇక మీకు అతి త్వరలో మన యొక్క బెంగళూరు రీజనల్ ఆఫీస్ ఏదైతే మన సౌత్ ఇండియా ఆఫీస్ వచ్చేస్తుందో ఇంకా ఫాస్ట్గా కూడా డెలివరీ అవ్వడం జరుగుతుంది. సో డోంట్ వరీ ఫర్ దట్. మీకు ఇంకొకసారి మీ సిల్వర్ అప్లైన్ ఎవరు ఉన్నారో వాళ్ళ ద్వారా కొంచెం కాంటాక్ట్ అయితే ఇంకొంచెం ఈజీగా మీకు ఉంటుంది. బట్ మీదైతే వితిన్ డేస్లోనే ఇంకా కంప్లీట్ ఫుల్ ప్లెడ్జెడ్ ప్రోడక్ట్గా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. డోంట్ వరీ. ఓకే, రైట్ సార్. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. శ్రీను సార్, ఎస్ఎస్ఆర్ సార్, మరి ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుందామంటారు? ఇంకా ఎస్ సార్, 8:15 అయిందిగా. 8:15 అయిపోయింది. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఈ రోజు ఈ సెషన్ ని. నిజంగా ఎస్ఎస్ఆర్ సార్ చాలా అద్భుతంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అట్లాగే కొంచెం మన కొంతమందికి క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చేశారు. ఓకే అండి, మిగిలిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ ఒక్కసారి మీ అందరివి జెన్యూన్ క్వశ్చన్స్ అయి ఉంటాయి. ఒకసారి మంచి టైం తీసుకొని దీని గురించి మాట్లాడదామండి. ఎందుకంటే ఇది మనకి షెడ్యూల్ టైం అయిపోయింది మనకి. మరి మిగిలిన వాళ్ళు మీ సీనియర్స్ ఒకసారి కాంటాక్ట్ చేయండి. వాళ్ళందరి దగ్గర దానికి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి. మరి రేపటి వరకు అండి, ఇంక ఇవాళ మనకి ఏ సెషన్స్ లేవు. రేపు మళ్ళీ షార్ప్ గా 6:50కి మళ్ళీ మనం అందరం కలుద్దాం. ఓకే అండి, ఈ లోపల మీరు మీ పనులలో మీరు నిమగ్నమై ఆ బొనాంజా కోసం హ్యాపీగా పనిచేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి ఈరోజు అందరికీ మరొకసారి హ్యావ్ ఎ నైస్ డే. శుభోదయం. జై హింద్.